హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 36. భూమి జైతో మాట్లాడిన తర్వాత నిజంగా నేను తన్ని భర్తగా అంగీకరిస్తున్నానా అని ఆలోచిస్తుంది. అలా ఎంతసేపు ఉందో కూడా తెలీదు. రాజ్కి మెలకు వచ్చి తన పక్కన చూస్తే భూమి లేదు. రాజ్ ఫ్రెష్ అయ్యి భూమి కోసం ఇల్లంతా చూస్తూ ఉండగా తను తోటలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. రాజ్ తన ముందుకు వెళ్ళి నిలబడినా కూడా తన ముందు ఒక మనిషి ఉన్నాడన్న ధ్యాస కూడా లేదు. రాజు ఏంటి ఇది ఇంతలా చించుతుంది? ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తుందా? నేను తన్ని బలవంతం చేయలేదు. తను నా టచ్కి స్పందించింది. తను నన్ను తనుగా స్వీకరించింది. మరి ఎందుకు ఇలా ఉంది అని తన భుజం మీద చెయ్యి వేయగానే తన ఆలోచన నుండి బయటికి వచ్చింది. రాజుని చూడగానే టక్కున లేచి నిలబడింది భూమి. మీరెప్పుడొచ్చారు? రాజు భూమిని తన మీదకు లాక్కుని తన కళ్ళలోకి చూస్తూ, నేను నిన్ను బలవంతం చేయలేదు. నువ్వు నన్ను అడ్డుకోలేదు. నా టచ్కి స్పందించావు స్వీటీ. నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు. భూమి, ఇప్పుడు నీకు ఇది చెప్పచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నా. ఐ లవ్ యూ బుజ్జమ్మ అని చాలా ప్రేమగా చెప్పాడు. మొదటిసారి రాజు కళ్ళల్లో అంతులేని ప్రేమను చూసింది భూమి. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకొని రాజు గుండెల మీదే ఉండిపోయింది భూమి. రాజు గుండె చప్పుడు వింటూ ఉంది. మొదటిసారి తన గుండెల మీద ఉన్న భూమిని చూస్తూ, నేను అనుకోలేదు స్వీటీ, నువ్విలా నా హృదయం మీద తలవాల్చి నా గుండె చప్పుడు వింటావని. అది ఇంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు. తన చుట్టూ చేతులు బిగించి ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. భూమి అప్పుడు ఏం చేసిందో చూసి రాజుని తోసి అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూసింది. రాజు వెళ్తున్న భూమి చెయ్యి పట్టుకుని, ఇంకా ఎందుకు స్వీటీ నా మీద నీకు కలుగుతున్న ఇష్టాన్ని అణచివేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులు నన్ను చూస్తూ భయపడుతూ ఉంటావు చెప్పు? భూమి, ఏమో నాకేమీ అర్థం కావటం లేదు సార్. నా మనసు చెప్పింది వినాలా, నా మెదడు చెప్పింది వినాలా? రాజ్ భూమి ముందుకు వెళ్ళి, ఇంకోసారి సార్ అని పిలిచావంటే చంపేస్తా. నువ్వేమన్నా నా స్టూడెంట్వా సార్ అని పిలుస్తున్నావు? నేను నీకు మొగుణ్ణు, రాజునని పిలువు. నాకు భయం, ఇంకా టైం పడుతుంది అలా పిలవాలి అంటే. మీరు పూర్తిగా నా సొంతం అనుకున్నప్పుడు మాత్రమే పిలుస్తాను. ఆ విషయంలో నన్ను బలవంతం చెయ్యొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజు అబ్బా, నిన్నులా చూడాలని ఉంది భూమి. అలా ఎప్పుడు చూస్తాను అని తన వెనకే వెళ్ళాడు. ఆఫీస్ పని ఉంటే చేసుకుంటున్నాడు. భూమితో ఫోన్ మాట్లాడిన తర్వాత జై అక్కడ ఉన్న దెమ్మ మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తూ తన హృదయం మీద చెయ్యి పట్టుకుని, నన్ను మర్చిపోయావు. నీ భర్తకి దగ్గర అవుతున్నావా బుజ్జమ్మ? ఇక్కడ నొప్పిగా ఉందిరా నాకు. నువ్వు నాకు దూరం అయినప్పటి నుండి చాలా కష్టంగా ఉంది. కానీ నీకు ధైర్యం చెప్తున్నాను. నువ్వు నాతో లేకపోయినా సరే, నువ్వు రాస్తో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలిరా బుజ్జమ్మ. నీ కష్టంలో ఆనందంలో నీ పక్కన నీకు అండగా ఉంటాను అని తన గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్న భూమి అన్న పేరు మీద తడుముతూ తన మదిలో ఉన్న బాధని తీర్చుకుంటున్నాడు. మన పెళ్ళి జరిగిన తర్వాత నీకు చూపించాలి అని నా హృదయం మీద నీ పేరు వేయించుకున్నా. కానీ మన తలరాతలో మన ఇద్దరికీ ముడిపెట్టి లేదు. మనం మంచి స్నేహితులుగా ఈ జన్మలో ఉండిపోదాం. బుజ్జి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని కాసేపు తన బాధని తీర్చుకుని గదికి వెళ్ళి నిద్రపోయాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. రాజు భూమితో ఫ్లైట్లో తన మాన్షాకి వెళ్ళిపోయాడు. తనతో ముందులా లేకపోయినా అప్పుడప్పుడు రాజుతో మాట్లాడుతుంది భూమి. ఆ రోజు నుండి భూమికి దూరంగా ఉన్న రాజు ఆ నైట్ మాత్రం తననే హత్తుకుని పడుకునేవాడు. అలా భూమి దగ్గరగా ఉంటే తను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తను కొంచెం దూరంగా జరిగినా కూడా మరి ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకుని పడుకుంటున్నాడు. అలా రోజులు కొనసాగుతున్నాయి. భూమికి కూడా రాజ్కి అలా అలవాటైపోయింది. ఇండియాలో పల్లవికి ఇప్పుడు హెల్త్ సెట్ అయ్యింది. లోపల బేబీ కూడా హెల్తీగా ఉంది. తనకి 4వ నెల నడుస్తుంది. ఇంట్లో పల్లవిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు. కృష్ణ నందన్లు కూడా అప్పుడప్పుడు పల్లవిని ఏడిపిస్తూ అల్లరి చేస్తున్నారు. రాజ్ తిరిగి తన భవనానికి వచ్చాడు. రాజ్ ఆఫీస్కి వెళ్తే భూమి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అప్పుడప్పుడు తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంది. అలా రోజులు జరుగుతూ ఉన్నాయి. భూమి అలా ఒంటరిగా ఇంట్లో ఉండాలి అంటే చాలా కష్టంగా అనిపించింది తనకి.
రాజ్తో ఉండి తను ఎలాంటి వాడో మెల్లగా తెలుసుకుంటుంది. తనకి ఆ రోజు నుండి దూరంగా ఉంటున్నాడు, కానీ రాత్రి తన్ని కౌగిలించుకుని పడుకుంటున్నాడు. ఒకరోజు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ ఉండగా తను ముందుకు వచ్చి నిలబడి, నేను మీతో మాట్లాడాలి అంది. రాజు తన నడుం పట్టుకుని మీదకు లాక్కుని, ఏం చెప్పాలి స్వీటీ? భూమి, అంగో మీరు దూరంగా ఉండండి. ఇలా చేస్తే నేను మీతో ఏమీ చెప్పలేను. రాజు, అలాగే స్వీటీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇలా వచ్చి కూర్చుని చెప్పు అని తన సోఫాలో కూర్చుంది. తన పక్కనే కూర్చోమని చెప్పాడు భూమిని. రాజ్కి కొంచెం దూరంగా కూర్చుంది. నాకు ఇంట్లో ఉంటే చాలా కష్టంగా ఉంది. రీతు వాళ్ళని కలిసి చాలా రోజులయ్యింది. నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను. రాజు భూమి చెయ్యి పట్టుకుని, నువ్వు రోజు ఆఫీస్కి వస్తే నిన్ను చూసి నేను పని చేయలేను. ఇంట్లో నాకు ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ఇలా అడుగుతున్నా. మీకు ఇష్టం లేదుంటే వద్దు, నేను ఇంట్లోనే ఉంటాను. రాజు, నా స్వీటీ మొదటిసారి నన్ను ఒక కోరిక కోరింది. అది తీర్చడం నా బాధ్యత. వెళ్ళి రెడీ అవ్వు. భూమి సంతోషంగా, అంటే మీరు నన్ను ఆఫీస్కి తీసుకుని వెళ్తున్నారా? అవును స్వీటీ, నువ్వు రెడీ అయితే వెళ్దాం. భూమి, నేను 10 నిమిషాల్లో వస్తాను అని తన డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. భూమి రెడీ అయ్యి రాగానే ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళారు. భూమి కారులో వెళ్తూ ఎత్తైన భవనాలు చూస్తూ ఆ ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ఉంటే రాజ్ భూమి మొహంలో కనిపిస్తున్న చిరునవ్వు చూసి, ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉంచి తప్పు చేశా స్వీటీ. చిలుకను పంజరంలో బంధించినట్టు నిన్ను అలా బంధించాను, క్షమించు అని మనసులో అనుకుంటాడు. ఒక అరగంట తర్వాత ఒక 25 అంతస్తుల భవనం ముందు కారు ఆగింది. భూమి తన చుట్టూ ఉన్న భవనాలను చూస్తూ ఆఫీస్ వచ్చింది చూడలేదు. కారు ఆగడంతో ఇక్కడెందుకు ఆపారు అని అంది. మన ఆఫీస్ వచ్చింది స్వీటీ అని అన్నాడు. భూమి కాళ్ళ నుండి చూస్తూ, ఇది మీ ఆఫీసా అంది. రాజు, మీది కాదు, మనది. పద అని తనని తీసుకుని ఆఫీస్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఒంటరిగా వచ్చే రాజు ఈరోజు తనతో ఒక అమ్మాయిని తీసుకురావడంతో అందరూ ఎవరు అని తనని గుచ్చి చూస్తుంటే భయంతో రాజు చేతిని గట్టిగా పట్టుకుంది. అది తెలిసిన రాజు తను కంగారు పడుతుంది అని తన చెయ్యి మీద చెయ్యి వేసి, బుజ్జమ్మ భయపడకు అని తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే రాజుని గట్టిగా హత్తుకుని, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను అని అంది. ఆఫీస్లో వచ్చినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వింతగా చూడటం, మెయిన్గా అబ్బాయిలు తన్ని అదోలా చూడటం చూసి తను అలా భయపడింది. రాజు, ఇది ఆఫీస్ రా, ఇక్కడ కొత్తగా వచ్చిన అమ్మాయివి నువ్వు, అందుకే నిన్ను అలా చూస్తున్నారు. నువ్వు నా భార్య అని తెలియదు కదా, ఇప్పుడే అందరికీ చెప్తాను. భూమి, వద్దు, నేను ఇక్కడ పని చేయాలి అనుకుంటున్నాను. రాజు, నువ్వు ఇక్కడ పని చేయటానికి నేను ఒప్పుకోను. భూమి, దయచేసి ఒప్పుకోండి రాజని అంది. మొదటిసారి భూమి నోటి నుండి రాజన్న మాట. చిన్నగా తను షాక్ అయ్యి, ఏమన్నావు బుజ్జి? రాజన్నావు కదా? అబ్బా ఎంత బాగుంది, మరోసారి పిలువు ప్లీజ్ భూమి, రాజని అంది మళ్ళీ చిన్నగా. తనని హత్తుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి, లవ్ యూ బుజ్జి అని అన్నాడు. ఇంతలో క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అర్జున్ బావా అంటూ వచ్చి తన ముందున్న దృశ్యం చూసి షాక్ అయ్యి సారీ అంటూ ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. అర్జున్, అయినా వీడికి ఇల్లు ఆఫీసు ఒకటే అనుకుంటా ఎదవా అని తిట్టుకుంటూ ఉంటే, అవును నేను చూసింది భూమినే కదా, అయినా తను ఇంట్లో ఉండకుండా ఆఫీస్కి వచ్చిందా అని ఆలోచిస్తూ, ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుంది, వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందామని మళ్ళీ రాజ్ క్యాబిన్కి వెళ్ళాడు. రాజ్ క్యాబిన్కి వెళ్ళి భూమిని చూసి, హాయ్ రా, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నేను చూసి అని ప్రేమగా అడిగాడు. నేను బాగున్నా అన్నయ్య. రీతు బాబు ఎలా ఉన్నారు? రీతు హాస్పిటల్లో బిజీగా ఉంది. బాబుని కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్తున్నాడు. వాడి అల్లరి భరించలేక అక్కడ వదిలేశాం. అయినా నువ్వేంట్రా ఆఫీస్లో? భూమి ఏంటి? ఏమన్నయ్య రాకూడదా? అలాని కాదురా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, ఇలా సడన్గా వచ్చేసరికి అడుగుతున్నా. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే కష్టంగా ఉందన్నయ్య, అందుకే ఆఫీసులో వర్క్ చేయాలి అనుకుంటున్నా. అర్జున్, నువ్వు పని చేయడమేంట్రా అంటూ రాజ్ని చూసేసరికి భుజాలు ఎగరేసి, తను పని చేయాలి అనుకుంటుందని అన్నాడు. రాజు తన పియ్యని పిలిపించి తనకు ఆఫీస్ మొత్తం చూపించమని భూమికి చెప్పాడు. అర్జున్, భూమి బాగానే ఉంది కదా? తను చిరునవ్వు నవ్వుతూ, తను నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నాతో కలిసి ఆఫీస్కి వచ్చింది అర్జున్. రాజ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం రా, ఇక్కడ ఆఫీస్లో ఏ అమ్మాయితో నన్ను క్లోజ్గా నేను మాట్లాడి తన కంట పడితే తను నాతో గొడవ పెట్టుకుని నాకు దూరంగా వెళ్ళిపోవాలని తన ఆలోచన. రాజ్ అలా చెప్తుంటే అర్జున్ నోరు తెరుచుకుని చూస్తున్నాడు.
అర్జున్, అంటే భూమికి నీ మీద ఇంకా ప్రేమ కలగలేదా? రాజు, ప్రేమంటే చెప్పలేను కానీ తను నాకు ఎందుకో దూరంగా ఉండాలి అనుకుంటుంది. నా నుండి ఎలా బయటపడాలని చూస్తుంది. కానీ అది తన వల్ల ఎప్పటికీ అవ్వదని ఎందుకో తను అర్థం చేసుకోలేకపోతుంది. అర్జున్, రే రాజ్, ఏం జరుగుతుందిరా? నాకు భయంగా ఉంది. రాజ్, నేను నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? రాజు అడుగు అన్నట్టు చూస్తున్నాడు. భూమి నీకు దూరం అయితే ఏం చేస్తావురా? రాజు చిన్న స్మైల్ ఇచ్చి, అది జరిగే పని కాదులే. అర్జున్, రే నేను సీరియస్గా అడుగుతున్నాను రా, భూమి నీకు దూరం అయితే ఏం చేస్తావు అని గట్టిగా అడగడంతో రాజు అలా జరిగిన రోజు ఈ రాజు పూర్తిగా చచ్చిపోయినట్టే. అర్జున్, ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వే అడిగావు కదరా, నేను నా సమాధానం చెప్పానంతే. ఇంకది జరిగే పని కాదులే కానీ నువ్వు వెళ్ళు అని అనడంతో నీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో నాకు అర్థం కావటం లేదురా. భూమి, నువ్వు వాడికి ఎప్పటికీ దూరం కాకు. అలా అయిన క్షణం వాడి కోపాన్ని నువ్వు భరించలేవురా. పైకి అలా ఉంటాడు కానీ వాడికి కోపం వస్తే కంట్రోల్ చేయటం చాలా కష్టం. వాడు నిన్ను చూసి చాలా మారాడు. నువ్వు వాడికి దూరం కావాలన్న ఆలోచన చేస్తున్నావని వాడికి తెలిసింది. నిజంగా దూరం అయితే వాడిని ఆపడం ఎవ్వరి తరం కాదురా. మరి భూమి చేసే ప్రయత్నం ఫలిస్తుందా? వచ్చే భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.